Hello everyone. So welcome to my channel Natural Biology. This is Shankar sir. And last class is about heredity introduction and different terminology of the topic I have explained. ఒకసారి ప్రీవియస్ వీడియో కూడా చూడండి, దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్. ఓకేనా? సో ఒకసారి చూడండి, అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఓకే, రైట్. సో లేట్ చేయకుండా క్లాస్ అయితే డైరెక్ట్ గా స్టార్ట్ చేద్దాము. వీఆర్ ఇన్ ఏపీ అండ్ TS 10th class biology 8th lesson, that is heredity, and this is the part 2. Okay, so here we are going to discuss about the Mendel experiments. Okay, about the Mendel. Mendel గురించి మీకు తెలుసు, ఇంతకు ముందు క్లాస్ లో నేను చెప్పాను, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఓకేనా? అసలు హెరిడిటీ అంటే ఏంది, వేరియేషన్స్ అంటే ఏంది, అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, క్యారెక్టర్స్ నిజంగా పాస్ అవుతాయని ఫస్ట్ టైం అవునా కనుక్కున్నది ఎవరు అంటే గ్రిగర్ జోహాన్ మెండల్. హెన్స్ హీ వాజ్ రిగార్డెడ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఓకే, రైట్. లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. అబౌట్ గ్రిగర్ జోహాన్ మెండల్. అవునా? షార్ట్ కట్ గా జీజే మెండల్ వస్తుంది లేదా మెండల్ వస్తుంది. అబ్బా ఈయన కాదు అనుకొని వదిలేయద్దు. అవునా? మెండల్ అయినా, జీజే మెండల్ అయినా, గ్రిగర్ జోహాన్ మెండల్ అయినా ఒకటే. రైట్. ఈయన ఎప్పుడు పుట్టాడు అంటే 22 జూలై 1822. ఓకే, మెండల్ వాజ్ బోర్న్ ఆన్ 22 జూలై 1822 అండ్ డైడ్ ఆన్ 1884. అవునా? టోటల్ ద లైఫ్ పీరియడ్ 1822 టు 1884. ఎక్కడ పుట్టారు అంటే దట్ ఈస్ ద హైజెండార్ఫ్ అనేది ఒక ఏరియా. ఓకే, హైజెండార్ఫ్ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియా ఇస్ అ కంట్రీ. ఓకే, అప్పట్లో. నౌ ఇట్ ఈస్ ఇన్ క్సెన్స్ రిపబ్లిక్. ఇప్పుడు ఎక్కడుంది అంటే క్సెన్స్ రిపబ్లిక్ లో అదొక భాగం అన్నమాట. ఓకే, రైట్. అక్కడ పుట్టాడు. And he have completed his basic education in his locality only and high school level on a college level, then come to graduate level. 1840 లో గ్రాడ్యుయేట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నాడు, ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఓకే, ఈయనకు మ్యాథ్స్ అన్న సైన్స్ అన్న బాగా అమితమైన ప్రేమ, ఇష్టంగా ఉండేది అనమాట. ఎక్కువగా దీనిపైన వర్కౌట్ చేస్తూ ఉండేవాడు. ఓకే, రైట్. అండ్ 1853 he have returned from the University of Vienna. ఈయన గ్రాడ్యుయేట్ అవునా, ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది 1853 కల్లా కంప్లీట్ చేసుకున్నాడు. దెన్ యూనివర్సిటీ ఆఫ్ వియత్నా నుంచి రిటర్న్ అయిపోయాడు అనమాట ఈయన ఊరికి. ఓకే, సొంత ఊరికి. అండ్ హీఈస్ ఫ్రమ్ ఏ అగ్రికల్చరల్ ఫ్యామిలీ. వీళ్ళ ఫాదర్ ఎస్పెషల్లీ గ్రాఫ్టింగ్ చేసేవాడు అనమాట ప్లాంట్స్ లో. ఓకే, 6th లెసన్ లో నేర్చుకున్నాము వాట్ ఈస్ మీన్ బై గ్రాఫ్టింగ్ అనేది. సో అటువంటి న్యూ వెరైటీస్ ని డెవలప్ చేయడం అనేది ఈయన ఫాదర్ చేస్తూ ఉండేవాడు. సో హీ ఆల్సో హ్యావ్ ఐడియా అబౌట్ దట్ గ్రాఫ్టింగ్ ప్రాసెస్. ఈయన కూడా ఆ గ్రాఫ్టింగ్ చేయడంలో ఎలా చేస్తారో దాంట్లో ఉన్న మెలకులు ఏంటి చిన్న చిన్నగా నేర్చుకునేవాడు అనమాట. హీస్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఇంకా లైక్ రిలీజియన్ కి వచ్చేసరికి లైక్ క్రిస్టియానిటీని ఎక్కువగా ఫాలో అయ్యేవారు అన్నమాట. ఓకే, లైక్ అదర్ కంట్రీస్ లో మనకు తెలుసు జీసస్ ని ఎక్కువ నమ్ముతారు కాబట్టి హీ ఈజ్ ఆల్సో ఏ మాంక్ ఇన్ ద మొనస్టరీ. మొనస్టరీ అంటే ఏంది, మాంక్ అంటే ఏంది టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. మాంక్ నథింగ్ బట్ ఒక మత గురువు, ఒక మతానికి సంబంధించిన గురువు. అలా కూడా ఈయన ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. చర్చ్ కి రావడం, అక్కడ ప్రేయర్ చేయడం, ఆ చర్చ్ లో ఉన్న గార్డెన్ ని జాగ్రత్తగా చూసుకోవడం చేశాడు. వెన్ హీ వాజ్ రిటర్న్ ఫ్రమ్ ద ఓకే వియత్నాం యూనివర్సిటీ. రైట్. మొనస్టరీ అంటే ఏంది, చర్చ్. మాంక్ అంటే ఫాదర్. ఓకే, లైక్. అండ్ హీ వాజ్ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్నాను కదా. ఆ మ్యాథ్స్ లో సైన్స్ లో బాగా కష్టపడ్డాడు. అండ్ హీ వుడ్ లైక్ టు బికమ్ ఏ టీచర్. ఈయన టీచర్ కావాలని బాగా కోరిక ఉండేదన్నమాట. ఎక్కువగా ఖచ్చితంగా నేను ప్రభుత్వ టీచర్ అవుతానని లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాగా చదివాడు. బట్ అన్ఫార్చునేట్లీ హీ ఫెయిల్. టీచర్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ పెడుతుంది కదా, టీచర్ క్వాలిఫైయింగ్ టెస్ట్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అలాంటి దాంట్లో ఈయన ఫెయిల్ అయిపోయాడు. సో దట్ ఈస్ వై హీ రిటర్న్ ఫ్రమ్ ద ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ యూనివర్సిటీలో చేసి ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ వియన్నా అండ్ రిటర్న్ టు మొనస్టరీ ఇన్ ద బెర్నో. ఈయన ఏరియా అనమాట ఇది, బెర్నో. ఓకే, సో అక్కడ ఇక జాబ్ రాలేదని చెప్పేసి నిరాశకు గురై ఇక అక్కడే ఆ చర్చ్ లో రిలీఫ్ చేసుకుంటూ హాయిగా ప్రార్థన చేసుకుంటూ ఇలా కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఓకే, దెన్ ఇన్ 1857 he started working అనే కాన్సెప్ట్. ఇలా అయితే కష్టం అని చెప్పేసి ఇలా గార్డెన్ ఉండేది కదా, రోజు
వాటరింగ్ చేస్తున్నప్పుడు ఈయన చాలా మొక్కల్ని గమనించేవాడు. అందులో ఒక స్పెషల్ ప్లాంట్ కి ఈయన బాగా అట్రాక్ట్ అయిపోయాడు అనమాట. వాట్ ఈస్ దట్ స్పెషల్ ప్లాంట్? నథింగ్ బట్ పీ. ఏంటండి? పీ, బఠానీ. అవునా? జస్ట్ ఏ మినిట్ చూపిస్తాను. రైట్. సో అక్కడ గార్డెన్ లో చాలా రకాల మొక్కలు ఉండే. సో ఈయన స్పెషల్ ఈ దానిపైన పడిందన్న కదా ఇంట్రెస్ట్. అదేంటంటే పీ, బఠానీ. ఈ బఠానీలు చూసే ఉంటారు, పచ్చి బఠానీ. కనిపిస్తుందా లేదో మరి మీకు. ఓకే, సో దిస్ వన్. అవునా? సో వై మెండల్ సెలెక్టెడ్ దిస్ పీ ప్లాంట్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్? ఎందుకు ఈయన ఈ పీ ప్లాంట్ ని ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాడు అంటే చూద్దాం ఎందుకో మరి. సో ఇలా ఓపెన్ చేస్తాం కదా, అన్ని బఠానీస్ వచ్చేస్తాయి. పీస్ లైక్ లుకింగ్ లైక్. హోప్ ఇట్ ఈస్ విజిబుల్. అవునా? సో చాలా తీయగుంటాయి కాబట్టి ఎక్స్పెరిమెంట్ కోసం తీసుకున్నాడు అనుకోలేదు. రైట్. ఎందుకంటే ఈ బఠానీ మొక్క కొన్ని రకాల వేరియేషన్స్ ని చూపిస్తుంది అన్నమాట. సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్ ఉన్నాయి, సమ్ ప్లాంట్స్ ఆర్ వెరీ టాల్ ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్, కొన్ని పర్పుల్ ఉన్నాయి, కొన్ని వైలెట్ ఉన్నాయి. అవునా? పాడ్స్, వాటి కాయలు కొన్ని గ్రీన్ కలర్లు ఉన్నాయి, కొన్ని ఎల్లో కలర్లు ఉన్నాయి. ఇవన్నీ నన్ను అట్రాక్ట్ చేశాయి. ఎందుకు? వై? బికాస్ ఎవ్రీ సైంటిస్ట్ విల్ స్టార్ట్ హిస్ ఫైండింగ్ ద ఆన్సర్ వెన్ హీ గెట్ ఎ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అనేది మైండ్ లో జనరేట్ అయిందంటే వాళ్ళకు రీసెర్చ్ చేయడం, దాన్ని అంత పట్టడం, ఇంకా అంతే ఇక దాన్ని అంత చూసేంత వరకు వదలరన్నమాట. లైక్ హీ ఆల్సో గాట్ దట్ క్వశ్చన్ వై మెండల్ అంటే వై ద ప్లాంట్ షోయింగ్ వేరియేషన్. ఈ రకాలు ఎందుకు? ఒకటే కదా. టూ ప్లాంట్స్ ఆర్ సేమ్ ఓన్లీ. వై ద ప్లాంట్ ఈస్ గివింగ్ ద పర్పుల్, వై ద ప్లాంట్ ఈస్ గివింగ్ వైట్ కలర్ ఫ్లవర్స్ అనేది క్వశ్చన్ జనరేట్ అయింది. దెన్ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఓకే ఇన్ 1857 ఆన్ దిస్ హెరిడిటీ అండ్ వేరియేషన్. హెరిడిటీ నథింగ్ బట్ హౌ ద క్యారెక్టర్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. వేరియేషన్స్ అంటే రెండు రకాల ప్లాంట్స్ ని కలిపినప్పుడు, వెన్ వీ డూ ద హైబ్రిడైజేషన్ చేసినప్పుడు ఒక కొత్త వెరైటీ వస్తుంది. ఆ కొత్త వెరైటీలో కొన్ని రకాల క్యారెక్టర్ చేంజెస్ ఉన్నాయి. అంటే the small differences in the organisms of same species. ఒకటే స్పీసీస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ లో చిన్న తేడాలనే వేరియేషన్స్ అంటారు. సో వై ఇట్ ఈస్ గెట్టింగ్ వేరియేషన్స్? వై ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ సేమ్ పేరెంట్? అవునా? వాళ్ళ పేరెంట్ లా ఇది ఎందుకు లేదు? అవునా? ఈ ప్లాంట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ ఈస్ గివింగ్ పర్పుల్ కలర్ ఫ్లవర్. వాటి నుంచి వచ్చిన సీడ్స్ ని కలెక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్ ని అబ్జర్వ్ చేశాడు, నాటేశాడు భూమిలో. దెన్ నెక్స్ట్ జనరేషన్ అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో కొన్ని పర్పుల్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, కొన్ని వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. వై? వాట్ ఈస్ ద రీజన్ అనే దానికి సర్చింగ్ చేశాడు. ఓకే, దెన్ హీ బిగిన్ ద రీసెర్చ్ ఆన్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రైట్స్ ఇన్ పీ ప్లాంట్ హైబ్రిడ్స్. సో పీ ప్లాంట్స్ యొక్క హైబ్రిడ్స్ ని ఈయన ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ క్యారెక్టర్స్ ఎలా పాస్ అవుతున్నాయనే దానిపైన ఈయన వర్కౌట్ చేశాడు. ఓకే, సో హెన్స్ దెన్ హీ సక్సీడెడ్ ఆల్సో. ఈయన సక్సెస్ కూడా అయ్యాడు దానిపైన. ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, క్యారెక్టర్స్ ఎలా పాస్ అవుతాయి అని ఈయన ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి హీ రిగార్డెడ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఓకే, రైట్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మేబీ బిట్స్ లో రావచ్చు. అవునా? వాట్ మెండల్ సెలెక్టెడ్ విచ్ ప్లాంట్? ఓకే, పీ ప్లాంట్ అనే క్వశ్చన్స్ ఇక్కడ రావచ్చు. అండ్ ఇంకా హీస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఆస్ట్రియా, కెన్స్ రిపబ్లిక్. అండ్ ఇక్కడ నుంచి హూ ఇస్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ కూడా రావచ్చు. ఓకే, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? గ్రిగర్ జోహన్ మెండల్. రైట్, కమ్ టు ఆన్సర్. అంటే వర్క్డ్ ఫర్ నియర్లీ 7 years. ఈయన 7 సంవత్సరాల వరకు ఫైండ్ అవుట్ చేసి ఈయన ఫైండింగ్స్ ని రిలీజ్ చేశాడు అనమాట, పబ్లిక్ చేశాడు. ఓకే, సో హీ వర్క్డ్ ఆన్ ఫర్ నియర్లీ 7 years. కమ్ టు వై మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్. ఎందుకు మరి పీ ప్లాంట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఇట్ గివ్ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. దానికి ఒక క్యారెక్టర్స్ అనేది పర్ఫెక్ట్ గా ఇస్తుంది నెక్స్ట్ జనరేషన్ కి. ఇఫ్ ద ప్లాంట్ హ్యావింగ్ పర్పుల్ కలర్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గివింగ్ ద పర్పుల్ కలర్ ఫ్లవర్స్. ఇఫ్ ద ప్లాంట్ హ్యావింగ్ వైట్ కలర్, then it is perfectly giving the white color. So when we crossed this purple and white color flowering plants, ఈ పర్పుల్ కలర్ ఇచ్చే ఫ్లవర్ ని వైట్ కలర్ ఇచ్చే ఫ్లవర్ ని క్రాసింగ్ చేసినప్పుడు కొత్తగా డర్పుల్ అనే కలర్ ఏం రావట్లేదు. ఐదర్ ఇట్ ఈస్ గివింగ్ పర్పుల్ ఆర్ వైట్. సో క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. ప్లాంట్స్ టాల్ ఉంటాయి, షార్ట్ ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ కి ఏది రావాలా? ఐదర్ షార్ట్ ఆర్ టాల్, నాట్ మీడియం. Like that, it gives well-defined characters. Point 1. And having bisexual flowers. Flowers ఎలా ఉన్నాయి? Bisexual flowers. Reproduction లో లెసన్ లో చెప్పాను what is mean by bisexual flower. A flower which is having both androecium and gynoecium.
మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ ఉంటే అటువంటి ఫ్లవర్స్ ని బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. లైక్ దతురా, హైబిస్కస్, ఓకే, ఇటువంటి ఫ్లవర్స్ ని బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. ఇఫ్ ద ప్లాంట్ హ్యావింగ్ బైసెక్సువల్ ఫ్లవర్స్ మనకు హైబ్రిడేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, రైట్. దెన్ ప్రీడామినెంట్లీ సెల్ఫ్ పాలినేషన్. బైసెక్సువల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, మరి దానికదే పాలినేషన్ కి వదిలేస్తే అది ఏం చేస్తుంది, సెల్ఫ్ పాలినేషన్ జరుపుకుంటుంది అనమాట. మాది మాకే చేసుకుంటాం, మాది మాకే చేసుకుంటాం, వేరేతో మాకెందుకు అన్నట్టు బిహేవ్ చేస్తుంది ప్లాంట్. సో ఇట్ ప్రిఫర్స్, అంటే అది ముందే తనకు తానే ఎవరు చేయనంత వరకు ఇట్ ప్రిఫర్స్ సెల్ఫ్ పాలినేషన్. అక్కడున్న పాలిన్ గ్రెయిన్స్ అక్కడే అదే ఫ్లవర్ లో ఉన్న స్టిగ్మా పైన పడిపోతాయి. ఓకే, దట్ వన్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ పాలిన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ from anther to the stigma of same flower is called self pollination. So this plant always prefers self pollination, right? Hence it is suitable for cross pollination. అనా ఇది సెల్ఫ్ పాలినేషన్ కి ప్రిఫరెన్స్ చేస్తుంది కాబట్టి వెరైటీస్ రావట్లేదు. సో ఇట్ ఈస్ మనం క్రాస్ పాలినేషన్ చేయడానికి ఇప్పుడు ఈజీగా సూటబుల్ అన్నమాట. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ క్రాస్ పాలినేషన్. దెన్ ఇట్ ఈస్ యాన్యువల్ ప్లాంట్. ఇక్కడికి వద్దాము. యాన్యువల్ ప్లాంట్ విత్ ఇన్ ఏ ఇయర్ దాని యొక్క ప్రొడక్షన్ వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 6-7 months కే రావచ్చు నాకు తెలిసి పీ ప్లాంట్. ఓకే, ప్రొడక్ట్ ఒక సీడ్ నాటాము, అది పెద్దగా మళ్ళీ కొత్త సీడ్స్ ఇవ్వడానికి దాదాపు 6 to 9 months వరకు అవుతుంది. సో ఇట్ ఈస్ యాన్యువల్ ప్లాంట్. విత్ ఇన్ 1 year ప్రొడక్షన్ అనేది వచ్చేస్తాయి. వీ కెన్ అబ్జర్వ్ ద రీజన్. అదే హ్యూమన్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా ఉంటది, మెంటల్ థాట్ అయిపోతుంది. ఓకే, రైట్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మెండల్ ఒక మనిషి పైన ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం అన్న, మనిషి యొక్క లైఫ్ స్పాన్ నియర్లీ 100 years అనుకుందాం అన్న, ఒక 30-40 years వరకు పెళ్లి చేసుకుంటారు ఈ మధ్యలో, అవునా, రైట్. అంటే లైక్ వెన్ హీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హ్యూమన్ బీయింగ్ ఇట్ టేక్స్ మచ్ టైమ్ నా, హీ హ్యావ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 100 years. సో దట్ వన్ ఈజ్ నాట్ ఎనఫ్. అప్పటి వరకు ఈయన ఉండడు, చచ్చిపోతాడు. మళ్ళీ వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ 21 years కి మ్యారేజ్ అంటే 21 years ఈజ్ ద మినిమం ఏజ్ ఫర్ మ్యారేజ్. ఆ ఏజ్ కంటే తక్కువ ఉంటే చేసుకోవద్దు కదా. మనం ఇట్లున్నదా పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ప్రభాస్ చూడు, అనుష్క చూడు, 40 దాటుతున్నది కానీ పెళ్లి చేసుకుంటలేరు. అంటే 40 years వరకు వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చూడాలంటే. మళ్ళీ పెళ్లి చేసుకున్నా కూడా ఒకవేళ పిల్లలు పుట్టడానికి ఇంకా ఏమైనా ప్లాన్ చేసుకుంటారేమో ఇంకో 4-5 years అన్న ఒక జనరేషన్ ని అబ్జర్వ్ చేస్తాడు. ఓకే, లైక్ ఆఫ్టర్ ద 40 years వీడు కూడా మళ్ళీ 40 years కి వచ్చిన జనరేషన్ వాడు పెద్ద కావాలి, చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇంకో 40-50 years కావాలి. సో అప్పటి వరకు మన సైంటిస్ట్ ఉండడు. ఇట్ గివ్స్ ప్రొడక్షన్, హెన్స్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ కండక్టింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫర్ గెటింగ్ రిజల్ట్స్. ఓకే, యాన్యువల్ ప్లాంట్. ఓకే, సంవత్సరంలో రిజల్ట్ ఇస్తుంది కాబట్టి యాన్యువల్ ప్లాంట్. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్ అని ఆన్సర్ రాయాలి. ఈ 5 points రాస్తే సరిపోతుంది. 2 marks లో క్వశ్చనింగ్ రావచ్చు. ఇప్పుడున్న ప్రెసెంట్ మోడల్ ప్రకారం 4 marks లో రావచ్చు. డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, వై మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్. లేదు సార్ ఇలా రాకుండా వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ అట్రాక్టెడ్ బై ఆర్ సెలెక్టెడ్ బై మెండల్ ఫర్ చూసింగ్ పీ ప్లాంట్. ఎలాగైనా రావచ్చు క్వశ్చనింగ్. ఓకే, రైట్. పీ, ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఈస్ పైజమ్ sativum. Scientific name Pisum sativum. It is a cool seasonal crop. Already we have learned that it have bisexual flower. It is an annual plant. ఇంకా కూల్ సీజనల్ క్రాప్. మనం చల్లగా ఉన్న ప్రదేశాల్లో బాగా పెరుగుతుంది. దీనికి హిస్టరీ కూడా ఉందండి. చరిత్ర అంటే మాది, ఇక్కడ కూడా చరిత్ర ఉంది, రైట్. సో ఇట్ వాస్ ఫస్ట్ ప్రజెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ 2000 BC. బిఫోర్ క్రైస్ట్ ఓన్లీ 2000 BC లో ఆఫ్ఘనిస్తాన్ లో వీటి యొక్క ఫైండింగ్ అనేది చేశాడనమాట హ్యూమన్ బీయింగ్. ఓకే, అప్పట్లో ఇవి కనిపించాయి, పెంచారు కూడా. ఓకే, లైక్ అగ్రికల్చర్. దెన్ ఆఫ్టర్ హరప్పా, పాకిస్తాన్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ 2250 BC టు 1750 BC లో కూడా మన ఇండియాలో కూడా ఇవి కనిపించాయి అనమాట. హరప్పా, పాకిస్తాన్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇన్ 2250 టు 1750 BC. దాని తర్వాత సెకండ్ హాఫ్ మిలియన్ అవునా, సెకండ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ మిలియన్ లో అండ్ సెకండ్ హాఫ్ లో, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇట్లా ఉంటాయి కదా పీరియడ్స్. ఆ సెకండ్ హాఫ్ లో బీసీలో మనకు గ్యాంటిక్ బేసిన్, ఓకే, గంగేటిక్ బేసిన్, గ్యాంటిక్ బేసిన్ ఆఫ్ సదరన్ ఇండియాలో గ్యాంటిక్ బేసిన్ లో కూడా వీటి యొక్క కల్టివేషన్ అనేది మనం చూసాం అనమాట. సో దట్ ఈస్ లిటిల్ హిస్టరీ అబౌట్ ద పీ.
ఇది అడగకపోవచ్చు కానీ మనకు తెలిసి ఉండాలి. ఓకే, బట్ ఇది మాత్రం అడిగే అవకాశాలు ఉంటాయి. వాట్ ఆర్ ద అయితే పి ఇప్పుడు తిన్నాను, తింటే నాకు ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుందా? వైటమిన్స్ వస్తాయా? మినరల్స్ వస్తాయా? ఆ పీలో ఎటువంటి మినరల్స్ ఉంటాయి, పీలో ఎటువంటి వైటమిన్స్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, పీ కంటైన్ వైటమిన్, యూ నో దట్. ఫస్ట్ వీ కమ్ టు వైటమిన్స్. Vitamins are broadly categorized into vitamin, water soluble vitamins, fat soluble vitamins కదా. So A, D, E, K are fat soluble vitamins, B and C are water soluble vitamins కదా. సో గుర్తుపెట్టుకోండి, except this B, A, E, K, B and C, these all vitamins present in the P. అన్ని వైటమిన్స్ ఉంటాయి ఎక్సెప్ట్ D. ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, అది సన్సైన్ విటమిన్ కదా. సో సన్సైన్ విటమిన్ అనేది పీ ప్లాంట్ లో ఉండదు. ఓకే, రైట్. కమ్ టు మినరల్స్. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, సల్ఫర్, ఫాస్ఫరస్, జింక్. ఏం గుర్తొస్తే అవి రాసేయాలి అంతే కదా. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సల్ఫర్. సో ఆల్ ద మినరల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద పీ. సో అందుకే పీ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఓకే, ఉంటే పచ్చి బఠాలు కూడా తినొచ్చు, దట్ ఆర్ వెరీ వెరీ హెల్తీ. దిస్ విల్ ప్రొవైడ్ స్పెషల్లీ జింక్, సల్ఫర్, ఫాస్ఫర్ చాలా ఉంటాయి కాబట్టి మెటబాలిక్ రేట్ ని బాగా ఫ్రెష్ అప్ చేస్తుంది అనమాట. ఓకే, లైక్ ఎనర్జీ ఆల్సో ఇస్తుంది. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ద టుడేస్ క్లాస్ అబౌట్ ద మెండల్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రిగర్ జోహాన్ మెండల్, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, అండ్ వై హీ సెలెక్టెడ్ పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్, అండ్ వాట్ ఈస్ పీ, అది ఎలా ఉంటుంది, దానిలో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ ఏంటి, వాట్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ప్రజెంట్ ఇన్ ద పీ అనేది ఎక్స్పెరిమెంట్స్ లో వాట్ పీలో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయని నేర్చుకోవడం జరిగింది. రైట్, దిస్ ఈజ్ ఓన్లీ అండి ఈ రోజుకి. నెక్స్ట్ క్లాస్ లో అసలు ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంది, ఇందులో పీలో మరి ఏం అబ్జర్వ్ చేశాడు, ఎలా ఈయన క్రాసింగ్ చేశాడు, వాటికి వచ్చిన రిజల్ట్ ఏంది అనేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. క్లాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు ఎనర్జెటిక్ గా చేయాలనే ఉంటుంది, లైక్ ఇట్ గివ్స్ ఎనర్జీ టు అస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.